నమస్తే, నేను రఫీ. ఈరోజు హర్యానాలో జరిగిన ఒక దారుణ సంఘటన గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. నిజంగా ఈ దారుణ సంఘటన చూస్తే ఎవరి మనసైనా కలిచివేస్తుంది. ఎందుకంటే అంత కర్కశంగా ఆ మహిళను చంపేసిన పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. ఇద్దరు ఫొటోస్. ఇతని పేరు సునీల్, ఈ మహిళ పేరు శీతల్. ఇక్కడ చాలా అమాయకంగా బెడ్ మీద ఏదో ఆరోగ్య సమస్య ఉన్నట్టు ఈయన పడుకున్న ఫోటో మనం చూస్తూ ఉన్నాము. అలాగే చాలా అందంగా ఉంది శీతల్. ఈ మహిళనే ఎంతో దారుణంగా హత్య చేశారు. గొంతు కోసి చేతులు, ఛాతి వీటి మీద అన్నిటి మీద కూడా కత్తిపోట్లు ఉన్న పరిస్థితి. అంటే అంత దారుణంగా చంపేసి కాలువలో పడేశారు. అయితే అసలు ఏం జరిగింది అనేది పోలీసులు కూపీలాగే ప్రయత్నం చేశారు. హర్యానాలో పానీపట్ అనే ఒక ఊరుంది. దాంట్లో షూటింగ్ నిమిత్తం శీతల్ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎప్పుడు వెళ్ళింది? 14వ తారీఖు, జూన్ 14వ తారీఖు అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన శీతల్ ప్రియుడు సునీల్. గతంలో ఇతనికి హోటల్ ఉంది. ఆ హోటల్లో శీతల్ పనిచేసేది. 6 ఏళ్లుగా వీళ్ళిద్దరికి కూడా ప్రేమ వ్యవహారం ఉంది. ఇవన్నీ కూడా నడుస్తున్న పరిస్థితి. ఈవిడ మోడలింగ్ చేస్తూ ఉంది, షూటింగ్ ఉందని చెప్పేసి అక్కడ ఒక పానీపట్ దగ్గరలో ఒక గ్రామానికి వెళ్ళడం జరిగింది. అయితే గ్రామానికి వెళ్ళిన తర్వాత ఉదయం వెళ్ళింది ఆవిడ. నైట్ 10:30కి ప్రియుడు అక్కడికి వెళ్ళి ఆవిడ్ని కలవటం జరిగింది. ఆ గ్రామంలో కలిసిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి మద్యం సేవించారు. మద్యం సేవించిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో గొడవ మొదలైంది. ఆ గొడవ కాస్త చిలికి గాలివాన్లా మారి 1:30 శీతల్ ఆవిడ చెల్లికి ఫోన్ చేసి, ఏం ఫోన్ అంటే వీడియో కాల్ చేసి నేహ, ఆవిడ చెల్లి పేరు నేహ, సునీల్ నన్ను కొడుతున్నాడు అని చెప్పడం జరిగింది. కాసేపటి తర్వాత శీతల్ ఫోన్ స్విచ్ ఆఫ్. ఏంటి స్విచ్ ఆఫ్ అయిందని చెప్పేసి భయపడిన పరిస్థితి నేహ. అప్పటికే దారుణంగా అతి కిరాతకంగా ఆవిడ్ని హత్య చేసిన పరిస్థితి సునీల్. హత్య చేసిన తర్వాత ఏం చేశాడంటే ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఈ హత్య నుంచి ఎలా తప్పించుకోవాలి అనే ఒక ఐడియాలో భాగంగా కారు తీసుకెళ్ళి ఒక కాలువలో పడేశాడు. పడేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. నాకు దెబ్బలు తగిలిని, కారు కాలువలో పడింది, శీతల్ నాతో పాటే ఉంది, కారులో నుంచి కొట్టుకుపోయింది అనేది ఈ మహానుభావుడు చెప్పిన వర్షన్. అంటే ఎంత గొప్ప ప్లాన్ వేశాడో ఇక్కడ మనం చూస్తే అర్థమవుతుంది. సో సరే, పోలీసులు ఏం చేశారంటే వాళ్ళ పద్ధతిలో ఇంట్రాగేషన్ మొదలు పెడతారు కదా, ఇంట్రాగేషన్ మొదలు పెట్టారు. కరెక్ట్ కారు పడిన దగ్గర నుంచి 80 కిలోమీటర్ల దూరంలో శీతల్ మృతదేహం లభ్యమైంది. దాని తర్వాత ఇంట్రాగేషన్ చేస్తే ఈ మొత్తం వ్యవహారం బయటపడింది అనమాట. సో క్షణికావేశంలో చేశాడో, కారణం ఏదైనా కావచ్చు. ఇతనికి ఆల్రెడీ పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. శీతల్కి కూడా పెళ్ళైంది, మోడల్గా చేస్తూ ఉంది. సో హర్యానా మ్యూజికల్ ఆల్బమ్ కోసం షూటింగ్కి వెళ్ళింది. వీళ్ళిద్దరి మధ్యలో పెళ్ళైనా కూడా ప్రేమాయణం అనేది సాగుతూ ఉన్న పరిస్థితి. సో తాగి మద్యం మైకంలో ఏం చేస్తున్నారో తెలియకుండా ఇద్దరు గొడవపడి ఈ దారుణానికి ఒడిగట్టిన పరిస్థితి కనిపిస్తుంది సునీల్. సో ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. శీతల్కి పెళ్లి చేసుకుంటానని సునీల్ చెప్పాడంట. శీతల్కి సునీల్కి మధ్య పెళ్లి విషయంలో గొడవైందని సమాచారం. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తూ ఉన్నారు. పూర్తి లోతుగా విచారణ అయితే చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఓవరాల్ కేసులో సునీల్ ముద్దాయిగా తేలింది. సునీలే అత్యంత కర్కశంగా దారుణంగా శీతల్ని హత్య చేశాడు. ఇటువంటివి నిజంగా కరెక్ట్ కాదు. ఒక మనిషిని హత్య చేసే హక్కు మనకు లేదు. కేవలం ఆ మనిషికి ఒకవేళ ఒప్పుకోకపోతే చెప్పుకోవాలో, బతిలాడుకోవాలో, ఏదో ఒకటి చేయాలి. కానీ హత్య చేసే అంత కర్కసత్వంతో బిహేవ్ చేయటం వల్ల 2 ఫ్యామిలీస్ కూడా రోడ్డున పడిన పరిస్థితి. తన కూతుర్ని కోల్పోయి వీళ్ళ తల్లిదండ్రులు, శీతల్ వాళ్ళ తల్లిదండ్రులు, 2 పిల్లలు ఉన్నారు సునీల్కి. ఆ 2 పిల్లలు కూడా ఇప్పుడు ఇబ్బందుల పాలయ్యే అవకాశం కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి కేసు ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అసలు ఏమేమి విషయాలు జరిగినాయి, ఇంకా ఎవరైనా పాత్ర ఉందా అనే దాని మీద కూడా పోలీసులు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ స్టోరీ మీద మీ కామెంట్స్ ఏంటో తెలియజేయండి. అలాగే దీనికి సంబంధించి ఇటువంటి స్టోరీస్ మీద మీకు ఏమన్నా ఇంకా తెలిసిన స్టోరీస్ ఉంటే నాకు కింద లింక్ పెట్టండి. దాని గురించి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇటువంటి సమాజంలో కరెక్ట్ కాదు. ఒకవేళ ఏమన్నా ప్రేమించినా కూడా పెళ్లి తర్వాత ఇటువంటి సంబంధాలు కొనసాగించడం అనేది కరెక్ట్ కాదు అనేది మనకి తెలుసు. ఈ సొసైటీలో ఖచ్చితంగా ఫ్యామిలీస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అవన్నీ కూడా ఆలోచించుకొని మెలగాల్సిన అవసరం కూడా ఉంది. దిస్ ఈజ్ రఫీ. నమస్తే.